జగన్ గారు అంటే బెంగళూరులో ఆయన ప్యాలెస్ కానివ్వండి, ఇక్కడ లోటస్ పాండ్ ప్యాలెస్ కానివ్వండి, తర్వాత ఆయనటువంటి ప్రాపర్టీస్ కానివ్వండి, అంత వెల్త్ ఒకేసారి వచ్చింది అనేటువంటిది అంటే ప్రజలు ఊరికే నమ్మరు కదా. అంటే ఏ విధంగా అంటే ఇంత తక్కువ షార్ట్ స్పాన్లో ఆయన ఎఫిడవిట్స్ ఉన్నాయి. అంటే 2009లో ఆయన ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నప్పుడు ఎఫిడవిట్లో చూపించినటువంటి ఆస్తులు కానివ్వండి, తర్వాత 2004 తర్వాత అంటే బై ఎలక్షన్లో ఆయన మళ్ళీ పోటీ చేసి గెలిచారు. అప్పుడు చూపించిన దానికి, తర్వాత సబ్సిక్వెంట్గా జరిగినటువంటి ఎలక్షన్లో చూపించిన దానికి ఈ వేరియేషన్ చూసిన తర్వాత లావిష్గా ఈ భవనాలు ఇవన్నీ చూసిన తర్వాత ప్రజల్లో ఒక రకమైన ఇది జరిగిందేమో అనేటువంటి భావన వచ్చి రాదంటారా? అటువంటిది అంటే రాజశేఖర రెడ్డి గారు గెలిచినప్పుడు కూడా ఈ ప్రాపర్టీస్ అన్నీ ఉన్నాయి కదండి. ఎప్పుడు అంటారు? చనిపోయే ముందు రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా అంత లేవు, అంత వేరియేషన్ మొదటిసారి చూపించింది అఫిడవిట్లో చూపించిన దానికి. నేను అనేది రాజశేఖర రెడ్డి గారు ఐ థింక్ 2009లో గెలిచాడు కదా. అవును, గెలిచే రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సేమ్ ప్రాపర్టీస్ ఉన్నాయిగా. 2004 తర్వాత చూపించిన దానికి నేను అనేది అది కాదు. 2004లో చూపించిన దానికి 2009లో చూపించిన దానికి దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఐ విల్ యాక్సెప్ట్ దట్. రాజశేఖర రెడ్డి గారు రెండోసారి గెలిచే సమయానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రాపర్టీస్ ఇంతే ఉన్నాయిగా. 2009కి బాగా పెరిగినాయి. అదే అప్పుడే గెలిచాడు రాజశేఖర రెడ్డి గారు. గెలిచారు, అప్పుడు గెలిచారు. జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారాల్లో ఇది భారతీయ సిమెంట్స్ పెట్టిన తర్వాత, ఇంకా సందూరి పవర్స్ అంతకుముందే పెట్టాడు. ఇవన్నీ పెట్టిన తర్వాత వ్యాపారాలు కదా. ఇవన్నీ వ్యాపారాలు పెట్టి ఫ్రెష్ అయ్యి డబ్బు సంపాదించిన తర్వాతే మళ్ళీ 2009లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంత సంపాదించాడనేటువంటిది ఉన్న తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారు గెలిచారు కదా. ఇప్పుడు ఇక్కడ తేడా వచ్చిందంటే సొంత పార్టీనే అవినీతిపరుడు అని ప్రారంభించినప్పుడు జనం కొంత డౌట్ చేయడానికి అవకాశం ఉన్నది. రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు ఒకటే రాజకీయాల్లో సంపాదించలేదు అనేది ఎవరు నమ్మరు. అయితే ధర్మంగా సంపాదించారా, జనాన్ని కొట్టుకు తిని సంపాదించారా అనేది ఇక్కడ ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గారు అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కొడుకుగా వ్యాపారాలు చేస్తే కొన్ని అడ్వాంటేజ్ ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు బేసికల్గా వ్యాపారస్తుడు, వ్యాపారంలోనే ఉన్నాడు కదా. పార్లమెంట్ మెంబర్ అయ్యేంత వరకు వ్యాపారాలు చేశాడు కదా. సండూరి పవర్స్ అంతకుముందే ఆయన అపోజిషన్ లీడర్స్గా ఉన్నప్పుడే పెట్టారు కదా. ఇంకా చాలా బిజినెస్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసి ఫ్లరిష్ అయ్యారు. ఆయన ఫ్లరిష్ అయిన తర్వాత ఇవన్నీ ప్రాపర్టీస్ వచ్చాయి. అయితే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అబ్బాపురిగా కాజేశాడు, అబ్బాపురిగా రాజశేఖర రెడ్డి గారు అడ్డం పెట్టుకుని దోచేసుకున్నాడనే అభియోగాలు ఎప్పుడు వచ్చాయి? జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత వచ్చాయి. ముందు రాలేదే. ముందు చంద్రబాబు నాయుడు గారు చాలా కరప్షన్ రాజా అని ఇవన్నీ పంచిపెట్టారు, జనం నమ్మల. ఇప్పుడైతే తెలుగుదేశము కాంగ్రెస్ కలిసి ప్రచారం చేయడం ప్రారంభించాయి. క్యూములేటివ్ ఎఫెక్ట్ ఒకటి కాదు, 2-3 అంశాలు ఉన్నాయి దీనిలో. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారిని అవినీతిపరుడుగా ముద్ర వేయడానికి ప్రయత్నం చేసినటువంటి ఇద్దరు సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు గారు. 2, పవన్ కళ్యాణ్ను చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేయటం. 3వది, అలివిగానటువంటి వాగ్దానాలు. అసలు నువ్వేం కోరుకుంటే బంగారం ఇంటికి వచ్చేసింది, నువ్వు ఓటేసి వెళ్ళిపో అంతే. బంగారం నీ ఇంటికి వచ్చేసి నీ ఇంటికాడ ఉంటుంది. నువ్వు అప్పు తీసుకున్నావా, ఎంత తీసుకున్నావు, మొత్తం అంతా సొప్తాగా రద్దు అయిపోద్ది. ఏంటి నేను అంటే బంగారం బ్యాంకులో పెట్టి 5 లక్షలు తీసుకుంటే సైకిల్కి ఓటేస్తే ఇంటికి వెళ్ళగానే బంగారం వచ్చిందని నమ్మారు. ఫర్దర్గా గ్రాఫ్ ఇంకా పడిపోయింది అనేటువంటి భావన ఎవరిది? వైఎస్ఆర్సీపీ, చంద్రబాబు నాయుడు గారికి అనిపిస్తూ ఉంటుంది ఫర్దర్గా గ్రాఫ్. అంటే ఇప్పుడు మీకు అసెంబ్లీలో పెర్ఫార్మెన్స్ కానివ్వండి, బయట యాజ్ ఎన్ అపోజిషన్ పార్టీగా అంటే ప్రభుత్వ వైఫల్యాలు ఉంటాయి, ప్రతి ప్రభుత్వంలో కొన్ని వైఫల్యాలు ఉంటాయి. దాని మీద తగినంత ధీటుగా ఎదుర్కోలేకపోతుంది వైఎస్ఆర్సీపీ అనేటువంటిది. అందువల్లనే ఇటీవల కాలంలో కొంతమంది నాయకులు కూడా వెళ్ళిపోతున్నారు. సార్ ఒకటి, నిజంగా నాయకులు స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపెట్టి చంద్రబాబు నాయుడు గారికి ఆకర్షితులై వెళ్ళిపోతుంటే మీరు చెప్పేది 100% కరెక్ట్, నేను ఒప్పుకుంటాను. నిజంగా స్వచ్ఛందంగా వెళ్ళిపోతున్నారా?